ఈరోజు దేవుని మాట యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 12వ వచనం. ఆలకించుడి, నది వలె సమాధానమును ఆమె యొద్దకు పారజేయుదును. మీరు జనముల ఐశ్వర్యం అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహం వలె మీ యొద్దకు దాన్ని రాజేయుదును. మీరు శంకను ఎత్తుకొనబడతారు. సమాధానం లేని పరిస్థితులను సమాధానంగా చేస్తానని చెప్తున్నాడు దేవుడు. నది వలె సమాధానం. నదిని మనం కొలవలేము. నది చాలా వెడల్పుగా చాలా పొడవుగా ఉంటుంది. గోదావరి నదినే చూడండి, అంత వెడల్పు ఎంత పొడవు. అంత సమాధానం ఆమె యొద్దకు పారజేయుదును. ఎవరి యొద్దకు? సియోన్లో చేర్చబడిన నాకు, నీకు, మనకు. మీరు జనముల ఐశ్వర్యం అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహం వలె. దేవుడు ఏమని చెప్తున్నాడు? ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహం వలె. జల ప్రవాహం వచ్చినప్పుడు ఒడ్డు మీదకి వస్తుంది, పొర్లిపారుతుంది. బీచ్లకి అలాగే బాగా నీరున్న చోటకి వెళ్తాం. ఆలోచన ప్రవాహం వచ్చిన ముందుకు వచ్చేస్తుంది, పొర్లి పారుతుంది. అక్కడ ఉన్న ఇసుక అదంతా ఏమవుతుంది? చక్కగా తడిచిపోతుంది. ఆ రీతిగా దేవుడు సమాధానాన్ని రాజేస్తాను మన యొద్దకు రప్పిస్తానని చెప్తున్నాడు. అంత మాత్రమే కాకుండా చంకన ఎత్తుకొని పడతారు. ఎవరు చంకన? అయ్యో చాలా వయసు కదా, చిన్న బిడ్డలనే ఎత్తుకుంటాం. పెద్దవారిని ఎవరు ఎత్తుకుంటారు? పెద్దవారిని ఎత్తుకునేది ఎవరు? ఎవరు ఎత్తుకోరు. మరి ఎవరు ఎత్తుకుంటారు? వృద్ధాప్యంలో కూడా ఎత్తుకునేది ఎవరు? నడు వయసులో ఎత్తుకునేది ఎవరు? యవనస్తులను ఎత్తుకునేది ఎవరు? పసిబిడ్డలను ఎత్తుకునేది ఎవరు? చిన్నపిల్లలను ఎత్తుకునేది ఎవరు? ప్రతి ఒక్కరిని గర్భంలో నుంచి, తల్లి గర్భంలో నుండి ఎత్తుకునే దేవుడు ఎవరు? యేసయ్య. మనము నమ్ముకున్న దేవుడు, విశ్వసించిన దేవుడు. ఆయన ఏమని చెప్తున్నాడు? సమాధానాన్ని రప్పించడమే కాదు, వృద్ధాప్యం వరకు శంకన ఎత్తుకునే దేవుడుగా ఉన్నాడు. ఆయనకి వయసుతో సంబంధం లేదు. ఆయన సృష్టికర్త, మనం సృష్టించాడు. ఎప్పుడు మనం ఆయనకు చిన్న బిడ్డలమే. ఆయన ఎప్పుడు ఎత్తుకునే దేవుడుగా ఉన్నాడు. ప్రతి విషయంలోనూ ఎత్తుకొని లాలించి అవసరాలు తీర్చే దేవుడుగా ఉన్నాడు. మన బిడ్డలు ఉంటారు, వారు చిన్ననాటి నుంచి వారికి ప్రైమరీ స్కూల్ అయినా, హై స్కూల్ అయినా, అలాగే యవనస్తులైనా, వివాహమైన, వారికి బిడ్డలు పుట్టినా, వారికి నడి వయసు వచ్చినా తల్లిదండ్రులు ఎలా చూస్తారు? పసిబిడ్డలనే చూస్తారు. ఎందుకంటే తల్లిదండ్రులకి ఎప్పుడు బిడ్డలు, నాకైనా వాక్యం వింటున్న మనందరికీ, నీకైనా సరే, మన బిడ్డలు ఎప్పుడు ఏ వయసులో ఉన్నా సరే ఆ బిడ్డలు మనకు చంటి పిల్లలే. ఎందుకంటే అంతగా మనం ప్రేమిస్తాము. అయితే మనం అనుకుంటాం బాగా ప్రేమిస్తున్నామని, కానీ మనకన్నా ఎక్కువగా ప్రేమించేది దేవాది దేవుడు. నిన్ను, నన్ను, మన బిడ్డల్ని, మన కుటుంబ సభ్యులను అందరినీ ఆయన చంకన ఎత్తుకునే దేవుడుగా ఉన్నాడు. ఆయన చంకన ఎత్తుకుంటే ఈ లోకయాత్రలో సుఖము, సౌఖ్యము, సంతోషము, సమాధానము. దేవునికి వందనాలు. ప్రార్థన చేస్తున్నాం. మహాప్రేమగల తండ్రి, కృపగలైన నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు. నది వలె సమాధానాన్ని ప్రభా పారజేస్తూ ప్రభా అన్ని విషయాల్లో సమాధానాన్ని ఇచ్చి నడిపిస్తున్న దేవానికి ఎన్నో వందనాలు. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో సమాధానం ఇచ్చి తండ్రి సంతోషంతో నింపుతున్నందుకు వందనాలయ్యా. ప్రభా మమ్మల్ని అందరినీ, నా కుటుంబం, మా కుటుంబ సభ్యులందరినీ ప్రభా ఈ శంకన ఎత్తుకొని ప్రభా ముద్దాడుతూ, ప్రేమిస్తూ, పోషిస్తూ, నడిపిస్తూ, సంరక్షిస్తూ, అన్ని వేళలో అన్ని విషయాల్లో ప్రభా చాలినంత దేవుడుగా ఉంటూ, నీ కృప చూపుతూ, నీ కృపలో మమ్మలను పెంచి పోషిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ, ఆ ప్రభుని ప్రియరక్షకుడు అనే యేసుక్రీస్తు వారి నామములో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.